ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు ఒక అమ్మాయిగా పుట్టినందుకు అదృష్టమో దురదృష్టమో అర్థం కాదు. ఒక లెక్కనైతే అదృష్టమే. 100% ఆడపిల్లగా పుట్టడం అంటే అమ్మవారి స్వరూపము. ఆడపిల్ల పుట్టడం అంటే ఆ తల్లిదండ్రుల ఏ జన్మ పుణ్యమో అనుకోవాలి. ఇంకా ఈ ఇమోజిలోకొస్తే మ్యాటర్ ఏందంటే భార్యగా భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని అర్థం చేసుకోవాలి. ఆడపిల్లగా అమ్మ వాళ్ళని, కన్న వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని అందరిని అర్థం చేసుకోవాలి. ఒక ఆడపిల్లగా అమ్మ ఇంట్లో గానీ, అత్తింట్లో గానీ వాళ్ళకంటూ ఒక మనసుంది అని వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. అంటే కొన్ని ఫ్యామిలీస్‌లో ఉంటాయి. కొందరి గురించి చెప్తున్నాను. ఇంకొకటేందంటే అత్త వాళ్ళు ఫోను చేశారనుకో, మీ అత్తోళ్ళు ఫోను చేస్తున్నారని అమ్మ వాళ్ళంటారు. అమ్మ వాళ్ళు ఫోను చేస్తే మీ అమ్మ వాళ్ళు ఫోను చేశారని వీళ్ళంటారు. అంటే ఎవరు మనకి? అంటే అత్తింటి వాళ్ళ సైడ్ ఉన్నామా? అమ్మ వాళ్ళ సైడ్ ఉన్నామా? ఏం అర్థం కాదన్నమాట. భలే ఇదిగా అనిపిస్తుంది ఆడపిల్లని విషయంలో. కానీ అందరిని బ్యాలెన్స్ చేస్తూ, అందరిని అర్థం చేసుకొని పోవడం, అందరిని సముదాయించడం, కన్న వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని, కన్న పిల్లల్ని అందరిని అర్థం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని గొప్పగా లీడ్ చేసేది ఒక ఆడపిల్లే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.